ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 209 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ను విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఈ విజయంపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. దానికి అలవాటు పడాలి, ఎందుకంటే నా నిర్ణయాలు హెచ్చుతగ్గులతో కూడి ఉంటాయి. ఇప్పుడు మ్యాచ్ గెలిచాం కాబట్టి ఎవరు ఏమీ అనరు. స్టబ్స్ను ఎందుకు బౌలింగ్ చేయించారని ఎవరు అడగరు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడం సాధారణంగా క్రికెట్లో జరగదు. కానీ నేటి కాలంలో క్రికెట్ చాలా మారుతోంది. కాబట్టి ఒకరు క్రీజులో ఉంటే చాలు. ఒక బౌలర్గా ఇదంతా మైండ్ గేమ్ అని నేను భావిస్తున్నాను. లక్నో ఆట తీరు, ప్రారంభమైన తీరు చూస్తే పవర్ ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. కానీ చివరి 7 ఓవర్లలో మేము వారిని అదుపు చేశాం. వేగం మాకు అనుకూలంగా మారింది. ఆటగాళ్లు కష్టపడి పరుగులు ఆపారు. మా సామర్థ్యాలు మాకు తెలుసు, మా బలమేంటో మాకు తెలుసు. మొదటి మ్యాచ్ ఒత్తిడితో కూడా ఇలా ఆడినందుకు ఈ క్రెడిట్ విప్రస్దే. అతను ఈ ప్రదర్శనను కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ పెద్ద తప్పు చేసి గెలిచే మ్యాచ్ను ఢిల్లీకి అప్పగించాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఢిల్లీ జట్టు గెలవడానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరం. లక్నో తరపున షహబాజ్ అహ్మద్ చివరి ఓవర్ వేశాడు. అశుతోష్ కాదు, మోహిత్ శర్మ బ్యాటింగ్ ఎండ్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో షహబాజ్ అద్భుతమైన ఫ్లైట్ బంతిని బౌలింగ్ చేశాడు. దాన్ని మోహిత్ ఆడలేకపోయాడు. ఈ బంతిని ఆడడానికి ప్రయత్నిస్తుండగా మోహిత్ తన కాలును ముందుకు చాపి క్రీజ్ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత బంతి బ్యాట్ ముందు తిరిగింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ మోహిత్ను అవుట్ చేయడానికి మంచి అవకాశం లభించింది. కానీ పంత్ బాల్ను పట్టుకోలేకపోయాడు. మోహిత్కు మంచి ఛాన్స్ లభించింది. ఈ మ్యాచ్లో ఇదే అతిపెద్ద మలుపు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. డకౌట్ అయ్యాడు అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.